ఆర్గానిక్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం. పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలంలో విషాదం. మేనేజర్ రవి సహా మరో 6 మృత్యువాత. 10 మందికి గాయాలు. సహాయక చర్యలు ముమ్మరం. ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ దిగ్భ్రాంతి. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ లో చట్ట ప్రకారమే చర్యలు. రేవంత్ పై అవాకులు చవాకులు మానాలి. హామీలన్నింటినీ అమలు చేసి తీరుతాం. మంత్రి శ్రీధర్ బాబు స్పష్టీకరణ. నేను ఏ హీరోయిన్ బెదిరించలేదు. ఫోన్ ట్యాపింగ్ కాదు, వాటర్ ట్యాప్ పై దృష్టి పెట్టండి. తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కుతున్న మహిళలు. మంచినీటి బిందులతో నిరసనల పరిస్థితి. గొంతెండుతున్నా పట్టించుకుని కాంగ్రెస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. రాధాకిషన్ రావుకు 7 రోజుల కస్టడీ. ప్రణీత్ రావు బెయిల్ విచారణ 8కి వాయిదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నజర్. సర్కార్ భూమి కాపాడాలని ఎంఆర్ఓ. అవినీతికి కేరాఫ్ గా మారిన మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం. బోడుపల్లి ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జోరు. కాసుల వేటలో కొందరు రెవెన్యూ సిబ్బంది. తెలంగాణలో సర్కార్ మారిన అధికారులు మారరా? డబ్బులు ఇచ్చుకో, 58 జీవో తెచ్చుకో. ఆలస్యంగా వెలుగులోకి రెవెన్యూ అధికారుల నిర్వాహకం. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం ప్రమాదంలో పడుతుంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదు. ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారాలు. 14 సెగ్మెంట్లలో గెలుస్తాం. నల్గొండలో భారీ మెజారిటీ ఖాయం. రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్. చేవెళ్ల సాక్షిగా కేసీఆర్ సింహ గర్జన. ఈ నెల 13న చేవెళ్లలో పెద్ద ఎత్తున కేసీఆర్ బహిరంగ సభ. చేవెళ్ల శిఖరంపై మూడోసారి గులాబీ జెండా ఎగరవేశాం. చేవెళ్ల ప్రాంత సుస్థిర అభివృద్ధికి శ్రీకారం చుట్టిందే కేసీఆర్. పార్టీకి కష్టకాలం ఉన్నప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ ముందుకు వచ్చారు. కాసానిని ఎంపీగా గెలిపించి నమ్మక ద్రోవులకు బుద్ధి చెప్పాలి. రంజిత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వికారాబాద్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. కోదాడ పట్టణ సీఐ రాము. కోదాడలో కేంద్ర బలగాల కవాతు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి. అవాంఛనీయ సంఘటనలపై పోలీస్ సిబ్బందికి సలహాలు, సూచనలు. ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరిధాన్యం సేకరించాలి. వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగనాయక్. వరిధాన్యం కొనుగోలుపై పౌర సరఫరాల సంస్థ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. అవినీతి పరులకు కాంగ్రెస్ లో చోటు లేదు. గోపాల్ రెడ్డి చేరికను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయలు దోచుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన నిజాంపేట్ కార్పొరేషన్ పార్టీ నాయకులు. సెంటిమెంట్ను ఫాలో అవుతున్న కాంగ్రెస్ పార్టీ. ఏప్రిల్ 6న తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు. జనజాతర పేరుతో దేశంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ పథకాలు. దాదాపు 10 లక్షల మందితో జనజాతర బహిరంగ సభ. కాంగ్రెస్ జాతీయ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ రాక. షాద్నగర్ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. బీజేపీలో భారీ చేరికలు. కండువా కప్పి ఆహ్వానించిన మహబూబాబాద్ బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్. 6వ తేదీన జరిగే జనజాతర సభను విజయవంతం చేయాలి. మహబూబాబాద్ ఎంపీగా బలరాం నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి. నియోజకవర్గ ప్రజల ఆదరణ మరవలేనిది. పాల్వంచ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేర్చడమే లక్ష్యం. తాగు, సాగునీరు, రహదారుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తా. కొత్తగూడెం శాసనసభ్యులు పూనంనేని. గల్ఫ్ మృతులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన గల్ఫ్ జేఏసీ బృందం. త్వరలో గల్ఫ్ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. శ్రీహాన్ హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తనిఖీ. ఆడ సృష్టిని అంతం చేస్తున్న డాక్టర్ అమ్మనే కథనానికి స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. అపర్షన్లు చేస్తున్న హాస్పిటల్ ఎంటీపీ సర్టిఫికెట్స్ క్యాన్సిల్ చేసిన అధికారులు. ల్యాబ్ అనుమతులు కూడా రద్దు చేసినట్లు డిఎంహెచ్ఓ కోటాచలం వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసు దమ్ముంటే సీబీఐకి అప్పగించండి. నిందితుల్లో కొందరిని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్. వరంగల్ బరిలో పెద్ద స్వప్న. పరిశీలనలో ఎర్రోల, గజ్జల, క్రిషాంక్. కడియం కూతురుపై కేసీఆర్ వ్యూహం చేంజ్. రాజయ్యకు నో చెప్పినట్టు సమాచారం. వరంగల్ తో పాటు కంటోన్మెంట్ కు ప్రకటన. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్లే కూల్చుకుంటారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని మోసం. బారసా గెలిస్తే కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు చేయిస్తాం. కాంగ్రెస్ కు అభ్యర్థులు లేకనే బారసవలను లాగింది. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. మెదక్ సీటుపై కష్టపడండి, కలిసి గట్టుగా సాగండి. మహానేత ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన స్థానం ఇది. మెదక్ లో పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దాం. మెదక్ పార్లమెంటు సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే దోనేపూడి రమేష్ కూడా. 6న తుక్కుగూడలో తెల్లం. నేడు రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దోనేపూడి చేరిక.
హైదరాబాద్ పాత బస్తీలో కలకలం. వాహనంలో తరలిస్తున్న కోటిన్నర నగదు పట్టివేత. నగదు ఎవరిచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు. ఇంటర్ అడ్మిషన్లు ఇప్పుడే వద్దు. ఇంకా ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ విడుదల చేయలేదు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు. ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు బోర్డు కార్యదర్శి శృతిహోజా హెచ్చరిక. భారత్ అలర్ట్. గులాబీ నేతలపై కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్. పార్టీ వీడే నేతలతో చర్చించిన అధిష్టానం. తుక్కుగూడ సభలో చేరికలంటూ లీకులు. సికింద్రాబాద్ నాగర్ కర్నూలు నేతలతో కేటీఆర్ భేటీ. నాగర్ కర్నూలులో పార్టీ మారే నేతలపై ఆరా. తాగునీటికి సర్కార్ ప్రాధాన్యత. భవిష్యత్తు కార్యాచరణ. ట్యాంకర్ల వినియోగంపై సర్కార్ సర్వే. పలు అంశాలు వెలుగులోకి. మిర్చి రైతుకు కలిసిరాని కాలం. ఓవైపు వర్షాభావ పరిస్థితులతో ఎండిపోయిన పంట, మరోవైపు పెద్ద ఎత్తున ఆశించిన చీడపీడలు, భారీగా పడిపోయిన మిర్చి దిగుబడులు. వచ్చిన అరకొర మిర్చికి మార్కెట్లో దక్కని గిట్టుబాటు ధర. బాలుడు ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు. ఏప్రిల్ ఆరంభంలోనే వచ్చేసిన రోహిణి కార్తె. అన్ని జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ పరిధిలో. నిప్పుల కుంపడే తలపిస్తున్న హైదరాబాద్ నగరం. గరిష్ట ఉష్ణోగ్రతలకు తోడు వీస్తున్న వడగాలులు. భద్రాచలం వద్ద రెండో వారధి సిద్ధం. శ్రీరామనవమి నాటికి ప్రారంభం. నాడు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పట్టుదలతో సాకారం చేసిన మంత్రి తుమ్మల. సిమెంట్ మంట. 40 రూపాయల నుంచి 50 రూపాయలు పెరిగే ఛాన్స్. నేటి నుంచి అమలుకు కంపెనీ నిర్ణయం. ఎన్నికల కోడ్. ఎండాకాలంతో మందగించిన నిర్మాణ రంగం. ధరల పెంపుతో సిమెంట్ అమ్మకాలు దగ్గరే డీలర్ల ఆందోళన. పీసీబీలో పడకేసిన పాలన. సమయానికి రాని ఉద్యోగులు, అందుబాటులో ఉండని ఉన్నతాధికారులు, పారిశ్రామిక ప్రతినిధులకు తప్పని పడిగాపులు.